అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ మయూరి, ఎపిసోడ్ నెంబర్ 3. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమండి, ఒకసారి ఇలా వస్తారా అంటూ తన కళ్ళతోని కోపంను చూపిస్తూ మయూరి గది నుంచి బయటకు వెళ్ళింది లలిత. తన వెనుకనే వెళ్ళిన చలం, ఏంటి లలిత చెప్పు. ఏంటండి చెప్పేది? ఈ వయసులో ఇవన్నీ మనకు అవసరమా చెప్పండి అని కోపంతో అంది. మన మనిషి కాదని మన ఇంటికి వచ్చిన ఒక ఆడపిల్లను అలా ఎలా వదిలిపెడతాము? అది నా వల్ల కాదు లలిత. పైగా నేను ఈ అమ్మాయికి గురువుగా ఉన్నవాడిని అని చలం అనగానే లలిత కోపంగా, ఏమో, నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక మీ ఇష్టం అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయింది. ఇక చలంగారు ఆలోచనలో పడినారు. అసలు ఈ అమ్మాయి ఎవరు? నా దగ్గర చదివిన పిల్లేనా? ఏమో, ఆ పిల్ల లేచిన తర్వాత రేపు అడిగి వివరాలన్నీ తెలుసుకోవాలి అని అనుకుంటూ వెళ్ళి పడుకున్నాడు. ఉదయం పక్షుల కిలకిలా రాగాలతో ప్రకృతిని చూస్తుంటే కనుల విందుగా సూర్యోదయం అవుతుంది. ఆ ప్రకృతి అందాలను ఆహ్వానిస్తూ ముంగిట ముత్యాల ముగ్గులను వేస్తూ ఉదయకాల పనులలో బిజీగా ఉంది మయూరి. ఇక ఆ ప్రకృతి అందాల పలకరింపులతో సూర్యోదయం అందాలను రోజు చూస్తూ ఆనందించే చలం లలితకు ఆ రోజున చూడడం కుదరలేదు. ఎందుకంటే రోజు వాళ్ళు ఇద్దరూ రాత్రిపూట తొందరగా భోజనాలు ముగించి పడుకునేవారు. కానీ ఆ రాత్రి మయూరి వలన వాళ్ళ నిద్రకు ఆటంకం కలిగి లేటుగా నిద్రపోవడం వలన ఉదయాన్నే వారికి మెలకువ రాలేదు. కొంతసేపటికి లలితకు మెలకువ వచ్చింది. ఏమండి, లేవండి, టైం చూసారా? టైమా? ఎంత అయ్యింది లలిత? 9 అయ్యింది. ఏ రోజు ఇంత ఆలస్యంగా నిద్ర లేవలేదు. ఇప్పుడు చూడండి ఎంత టైం అయిందో. ఇక ఆ పక్కింటి వనజ అడుగుతుంది, ఏంటి వదిన ఉదయం కనిపించలేదు, నిద్ర లేవలేదా ఏంటి అంటూ వెటకారంగా అంటుంది. అసలు ఇదంతా ఆ పిల్ల వలనే. ఇప్పుడు ఆ పిల్ల ఏం చేసింది లలిత? నిన్ను గనుక వనజ అడిగితే, నీకు ఒంట్లో బాగోలేదు అందుకే బయటకు రాలేదు అని చెప్పు అన్నాడు చలం. మీరు ఇలాంటి మాటలన్నీ ముందే రెడీ చేసుకుని ఉంచుకుంటారా ఏంటి అంటూ గదిలో నుంచి బయటకు వచ్చిన లలిత ఇల్లంతా చూసి ఆశ్చర్యపోయింది. ఇల్లంతా ఎంతో అందంగా సర్ది ఉంది. ఇంటి బయట వాకిట్లో అందమైన రంగవల్లులు నిండి ఉన్నాయి. పూజ గదిలో పూజ చేసి ఉంది. ఇదంతా ఎవరు చేసి ఉంటారు అని చూస్తూ ఉంది లలిత. కొంతసేపటికి అక్కడికి వచ్చిన చలం, ఏంటి లలిత, ఇంతలోనే ఇంటిని ఇంత ముస్తాబు చేసేసావా? మన పెళ్లి రోజును నువ్వు బాగానే గుర్తుంచుకున్నావుగా అంటూ ఆనందంగా అన్నాడు చలం. ఇక చాలు ఆపండి, ఇదంతా నేను చేయలేదు. మరి ఎవరు చేశారు? ఏమో, నాకు తెలియదు, అదే చూస్తున్నాను అని అంది లలిత. ఇంతలో అక్కడికి వచ్చిన మయూరి, సార్, మేడం, తొందరగా రండి, టిఫిన్ రెడీ చేశాను, వేడివేడిగా తిందురు గాని అంటూ డైనింగ్ టేబుల్పై తను తయారు చేసిన టిఫిన్ సర్దుతూ చిరునవ్వుతో అంది. మయూరిని అలా చూసిన చలం లలితకు ఏమీ అర్థం కాలేదు. అసలు రాత్రి మనను కంగారు పెట్టింది ఈ పిల్లేనా అంటూ ఆశ్చర్యంతో చూస్తూ ఉంది లలిత. మయూరి లలిత దగ్గరకు వచ్చి, ఏంటి మేడం అలా చూస్తూ ఉన్నారు? ఏమీ లేదు అన్నట్లుగా తలను ఊపింది లలిత. మేడం, సార్, మీకు మీ పెళ్లి రోజు శుభాకాంక్షలు.
నీకు ఎలా తెలుసు మయూరి అని ఆశ్చర్యంతో అంది లలిత. మేడం, మీకు ఉదయాన్నే ఒక అతను గిఫ్ట్ తీసుకుని వచ్చాడు. మిమ్మల్ని అడిగితే ఇంకా నిద్ర లేవలేదని చెప్పాను. అతనికి ఏదో అర్జెంట్ పని ఉంది అని ఇది మీకు ఇచ్చి విష్ చేయమని చెప్పారు అని చెప్పి తన చేతిలో ఉన్న గిఫ్ట్ని ఇచ్చింది. ఆ గిఫ్ట్ తీసుకుంటూ మయూరిని కింద నుంచి పైకి చూస్తూ ఉంది లలిత. అది గమనించిన మయూరి, క్షమించండి మేడం, నేను బట్టలు ఏమీ తెచ్చుకోలేదు. అందుకని స్నానం చేసిన తర్వాత నేను ఉండే రూమ్లో ఈ బట్టలు ఉంటే వేసుకున్నాను అంటూ తల కిందకు వంచుకుని అంది మయూరి. అయ్యో, దీనిలో ఏముంది మయూరి, నువ్వు మంచి పనే చేశావు. అవి మా పెద్దబ్బాయి బట్టలు. వాడు ఇక్కడ లేడు, అమెరికాలో ఉన్నాడు. నువ్వు మరలా ఇప్పుడు మా అబ్బాయిని గుర్తు చేశావు. లలిత, నీతో పాటు మయూర్ని తీసుకుని వెళ్ళి బట్టలు కొనివ్వు అంటూ జేబులో నుంచి డబ్బులు తీసి ఇచ్చాడు చలం. అది సరే గాని మన కొడుకులు ఇద్దరూ కలిసి ఏ గిఫ్ట్ పంపారో చూద్దాం రండి అంటూ ఆనందంతో వాటిని తీసి చూసుకుంటూ కొడుకులను తలచుకుంటూ మురిసిపోతుంది లలిత. మయూరి చాలా ఆనందంగా ఉంది. ఎందుకో అర్థం కావడం లేదు చలం లలితలకు. ఒక్క రాత్రిలోనే మయూరిలో ఇంత మార్పా, ఇంతలోనే ఏమై ఉంటుంది అని అనుకున్నారు. ఏదైతే ఏమైంది కానీ మయూరి మాత్రం మామూలుగా ఉండడం చూసి ఆనందించారు ఇద్దరు. ఇక ఆ రోజు అంతా వాళ్ళ పెళ్లి రోజు కావడంతో మయూరి రకరకాల వంటలు చేసింది. ముగ్గురు బయటికి వెళ్ళి షాపింగ్ చేసుకుని వచ్చారు. మయూరి వలన ఆ రోజు వారి ఇరువురికి ఎంతో ఆనందంగా గడిచింది. ఒకరికి ఒకరు అనుకుని ఇద్దరే ఉంటూ ఉన్న వారి మధ్యలోకి మయూరి రావడం, వారితో కలిసిపోవడం చలం గారి కంటే కూడా లలిత గారికే ఎక్కువ ఆనందం, సంతోషాన్ని కలిగించాయి. ఎవరూ లేని మయూరి కూడా తన చిన్ననాటి గుర్తులు ఇంకా అమ్మానాన్నలతో ఉంటున్నట్లుగా తనకు ఉండి ఎంతో సంతోషంగా ప్రశాంతంగా ఉంది. ఏదేమైనా ఈ లోకంలో కొన్ని బంధాలు రక్త సంబంధంతో కంటే ప్రేమ బంధంతోనే ఎక్కువగా బలపడిపోతూ ఉంటాయి. అలా ఏర్పడిన బంధమే మయూరి మరియు చలం లలిత గారివి. మయూరి లలిత చలంకు అంతలా దగ్గర అవ్వడం వలన తనను వాళ్లతోనే ఉండమంటారా లేదా? అసలు మయూరి ఎవరు? ఆమె గతం ఏమిటి? ఇక ఇదంతా మనం తర్వాయి భాగంలో తెలుసుకుందాము. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్లు, లైక్ల వలన నా కథ ఇంకా కొంతమందికి వెళ్ళగలుగుతుంది. నా కథలను అందరూ వినగలుగుతారు. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.